హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక చిన్న హిల్ స్టేషన్ ట్రిప్ గురించి అండి. మేమైతే ఇక్కడ హార్స్ రైడ్ చేస్తున్నాము. మా బాబు అండి చూడండి ఎలా ఉంది అని అడిగితే థమ్స్ అప్ చూపిస్తున్నాడు. చాలా టెన్షన్గా కూర్చోన్నాడు అనమాట. హార్స్ రైడ్ జరిగినంతసేపు హనుమాన్ చాలీసా చెప్పుకుంటా అన్నాడండి. భలే అనిపించింది నాకైతే. ఇది ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఇక్కడ మా బాబు నసపెడుతున్నాడు అనమాట. ఏంటంటే ఇతను హార్స్ని పట్టుకున్నాడు కదా, అది వదిలేసేయండి, నేనే రైడ్ చేస్తాను మా డాడీ లాగా, వదిలేసేయండి అని. అతను అంటున్నాడు ఇది కొత్త గుర్రము, దీనికి అలవాట్లేదు, వదిలేస్తే అది పరిగెత్తుతుంది, దౌడు తీస్తుంది, పడిపోతావు అని. తనేమో లేదు లేదు వదిలేసేయండి, నేను రైడ్ చేస్తాను అంటా ఉన్నాడనమాట. నాకైతే ఈ హార్స్ రైడ్ జరిగినంతసేపు లోపల ఒక చిన్న టెన్షన్ ఉందండి. అదేంటంటే కనుక ఇంత డీప్ ఫారెస్ట్లో ఈ విధంగా జాలీగా హార్స్ మీద రైడ్ అయితే చేస్తున్నాము, కానీ ఏ పొదల్లో నుంచో, ఏ చెట్టు చాటు నుంచో, ఏ ఎలుగుబంటో పులో వచ్చిందంటే పరిస్థితి ఏంటా అని బాగా టెన్షన్గా అనిపించింది. బట్ జనసంచారం అయితే చాలా బాగుందండి. టూరిస్టులు ఎక్కువ మందే వస్తున్నారు. ఈ విధంగా జనాల అలికిడి ఉంటే జంతువులు కూడా రావు కదా, సో ఆ విధంగా అయితే ఏం జరగలేదు. నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని కూడా అనుకోవట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా వన్ డే మొత్తం పూర్తిగా హార్స్ మీద ఈ విధంగా ఎక్కి తిరగటం అయితే జరిగింది. అఫ్కోర్స్ నేనైతే ఫ్రీగా ఏం రైడ్ చేయలేదండి, అతను సపోర్ట్ చేశాడనమాట. గుర్రం పట్టుకొని వస్తున్నాడు కదా, అతనైతే విధంగా సంపాదించిన డబ్బులతోటే 3 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయితే చేయాలంటండి. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ విధంగా గుర్రాలని పట్టుకొని ఈ హిల్ స్టేషన్లో ఉండే వ్యూ పాయింట్స్ అంతా చూపిస్తూ తిరుగుతారనమాట రోజంతా. చాలా హార్డ్ వర్క్ కదా ఫ్రెండ్స్. దాంతో వచ్చేదంతా 3 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంట. మా వారు ఇక్కడ అడుగుతున్నారు, మరి నైట్ అయితే ఈ గుర్రాలు భయపడతాయా, చీకట్లో వాటికి కళ్ళు కనిపిస్తాయా, ఎట్లా ఏంటి అని. ఇంకోటి ఏంటంటే ఈ గుర్రాలకి డైరెక్షన్స్ తెలిసిపోతుందండి. డైలీ వెళ్తూ ఉంటాయి కదా, కొంచెం మనం రైట్ లెఫ్ట్ అలా కొంచెం లాగితే కనుక టర్నింగ్ వేసుకోవటం అంతా వాటంతట అవే వెళ్ళిపోతున్నాయి. వ్యూ పాయింట్ రాగానే ఎక్కడ ఆగాలో కరెక్ట్గా అక్కడ ఆగిపోతున్నాయి అన్నమాట. అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది. మేమైతే ఇప్పుడు సన్సెట్ పాయింట్ చూసేదానికైతే వెళ్తున్నామండి. ఈ విధంగా చాలాసేపు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మా బాబు మంచి స్టిల్ కదా. వీడియో చివరి వరకు అయితే చూడండి, మంచి వ్యూ పాయింట్ ఉంది, సన్సెట్ చాలా బాగా ఉందండి. ఇక్కడ మాథేరాన్ భారతదేశంలోని మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది ఒక అద్భుతమైన దృశ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు పర్యావరణ అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందిందండి. మాథేరాన్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఇది కేవలం 7.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. దీంట్లో వాహనాలని అనుమతించరండి. కాలుష్యరహిత ప్రాంతం. గుర్రాలు, చేతితో లాగబడే రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటోలు మాత్రమే ఇక్కడ రవాణా కోసం యూజ్ చేస్తారు. అదేవిధంగా టాయ్ ట్రైన్ ఇక్కడ ప్రసిద్ధి చెందిందండి. 1907లో ఇక్కడ ప్రసిద్ధి టాయ్ ట్రైన్ నిర్మించడం జరిగింది. యునెస్కో ప్రపంచ వారసత్వ దేశంగా దీన్ని పరిగణించబడిందండి. ఇది దట్టమైన అడవి ప్రదేశంలో ఉంది. మాథేరాన్లో మొత్తం 38 పాయింట్లు ఉంటాయండి. మాథేరాన్ ప్రత్యేక వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో చల్లని నుండి వేసవిలో తేలికపాటి వరకు ఉంటుందండి. ఇది ఏడాది పొడవునా మనము వెళ్ళి చూసేదానికి వీలుంటుంది. మాథేరాన్లో కోతులు ఎక్కువగా ఉంటాయండి, సో ఫుడ్ క్యారీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి. ఈ టైంలో మాథేరాన్ సందర్శించడం చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ పిక్. నా లైఫ్లో బెస్ట్ పిక్ అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.